మనసు మదించి దేవుడు నీకు దయ చూపించి, కృపను చూపించి, నీ జీవితంలో ఎంతో మేలుని కలిగించి, నీ జీవితంలో ఆయన తలంపులను నెరవేర్చాలని, తల్లి గర్భంలో నిన్ను కోరుకున్న దేవుడు, రూపించిన దేవుడు నీ బ్రతుకు వ్యర్థమవ్వకూడదని నీకు ఇంకనూ ఆయన కృప కనికరాలను చూపించి, దయ చూపించి, సరేరా బాగుపడరా అని పెడితే, ఓయ్ వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణాన్ని నీ దగ్గర నుండి, నీ ఆత్మ నీ దగ్గర నుంచి చేస్తే నీ కలిగిందంతా ఎవరికి అవుతాయి? ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, ఎంతమంది మన సొంత శక్తి, సొంత బలము, సొంత కార్యాల మీద ఆధారపడుతున్నాము. దేవుని ముందు తగ్గించుకున్న వారిని మాత్రమే దేవుడు హెచ్చిస్తాడు. గర్విష్ఠుల్ని దేవుడు అనగదొక్కుతాడు. వాస్తవమే, దేవుడు ఏదో వారికి అచ్చున్నట్టుగా వారు ప్రార్థన చేస్తామే దేవుడు వారికి ఏదో జీనీలాగా, పనుల్లాగా చూస్తారు. గాడ్ ఈజ్ నాట్ యువర్ బట్లర్, ఈజ్ గాడ్, ఈజ్ సావరెన్. దేవుడు నీ పనివాడు కాదు, దేవుడు నీ యజమాని. కంగారు పడ్డావని నాశనం అయిపోతావు. నీ జీవితంలో దేవుడు నీ ముందు పెట్టిన దానికి నువ్వు పోరాడు. దేవుడు నీ ముందు పెట్టిన దానికి పని చేయి. నీ ముందు చదువే సీజనా, చదువు, పెళ్లి కాదు. ఆ టైంకి కంగారు పడద్దు. నాట్ టు రష్. యూ వుడ్ ఓన్లీ మేక్ ఫూలిష్ డెసిషన్స్ అండ్ రూయిన్ యువర్ లైఫ్. ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చిందండి, నేను ప్రార్థన చేస్తే అగ్ని దిగి రాదే. దిస్ వీఆర్ ఇగ్నరెంట్. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, నువ్వు ఉండాల్సిన స్థలంలో నువ్వు ఉండి, దేవుడు కూడా నువ్వు చేరాల్సిన సమయానికి నువ్వు చేరి, చేరాల్సిన స్థలానికి నువ్వు చేరి, చేయవలసిన పని నువ్వు చేస్తే దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. దేవుడు నీ జీవితంలో ఆశపడుతున్నాడు, నువ్వు ఆయన చిత్తములో, ఆయన వాక్కు జ్ఞానంతో బ్రతకాలని. Yeah.